మన దేశ నాయకులనే మనం పాకిస్తాన్ నాయకులతో జతకట్టి దేశద్రోహులు నక్సలైట్లు అని చెప్తుంటే పాకిస్తాన్ వాళ్ళు పండగ చేసుకోరా? ఒకరేమో మన దేశ ప్రధానమంత్రి, ఒకరేమో ప్రతిపక్ష నాయకుడు, ఇద్దరి ఫోటోలను పాకిస్తాన్ నాయకుల ఫోటోలతో జతపెట్టి మొత్తం వాళ్ళను అబాస్ పాలు చేస్తున్నారు. అంటే మీకు మీ పిచ్చి ఎక్కడ దాకా వెళ్ళిందో మీకు ఏమన్నా అర్థమవుతుందా? అసలు మనం అలా చేయవచ్చా? మన జాతీయ నాయకులను, మన దేశ నాయకులను ఇంతగా కించపరిస్తే మనకు అది గౌరవమా? ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం తప్ప దాంట్లో ఏమన్నా ఫలితం ఉంటుందా? అసలు మీకు దాంట్లో చూసి ఓట్లు వేస్తారా జనాలు? ఎందుకు ఇలా దిగజారిపోతున్నాం మనం? మన దేశ గౌరవాన్ని ఎందుకు ఇట్లా మంట కలుపుకుంటున్నామో మనకైతే అర్థం కావడం లేదు. ఆ ఫోటోలు చూశారు కదా మీరు. ఒకరేమో మన ప్రధానమంత్రి సాక్షాత్తు నరేంద్ర మోడీ గారి ఫోటోని తీసుకుపోయి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఫోటోతోటి జత కట్టించారు. ఇంకొకటేమో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఫోటోని తీసుకుపోయి వాళ్ళ సైన్యాధ్యక్షుడితోటి ఫోటోతోటి జత కట్టిర్రు. ఇది కరెక్టేనా? ఒకసారి ఆలోచించుకోండి. మీరు ప్రపంచంలోని అన్ని దేశాలలో పని చేసి ఓట్లు అడుగుతారు. మేము ఈ పని చేశాము, ఈ పని చేస్తాము అని చెప్పి ఓట్లు అడుగుతారు. కానీ మన దేశంలోనే మతాన్ని కులాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నాము. ఇది మనకు సిగ్గుగా అనిపించడం లేదా? ఇది అసలు ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలి పెట్టు కాదా మనకు? ఒకసారి ఆలోచించుకోండి. ఈ పరిస్థితి ఏ దేశంలో కూడా ఉండదు. ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నాయి, వందల దేశాలు ఉన్నాయి, కానీ ఏ దేశంలో కూడా కులము మతము ప్రాతిపదికన ఓట్లు అడగరు. కానీ మన దేశంలో పొద్దున్న లేచిన కాడి నుంచి కులాలు మతాలు, మా కులం వాడు మా మతం వాడు అని ఓట్లు అడుగుతాము. మన రెండు జాతీయ పార్టీలు కులాల ప్రాతిపదికనే ఓట్లు అడుగుతున్నాయి అనడానికి ఏమాత్రం సందేహం అవసరం లేదు. ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కావచ్చు, కానీ రెండు జాతీయ పార్టీలు కూడా ఒక విధంగా కులాల పేరుతోటే ఓట్లు అడుగుతున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు. ఇది నా అభిప్రాయం. ఎందుకంటే మీరు గమనిస్తే ఒకరు ఒక మతాన్ని కొమ్ము కాసినట్టు కనిపిస్తే ఇంకొకరు ఇంకొక మతాన్ని కొమ్ము కాసినట్టు కనిపిస్తుంది. దానివల్లనే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుండొచ్చు. కానీ ఎంత ఏర్పడ్డా సరే మన దేశ నాయకులను ఎప్పుడైనా సరే ఇతర దేశాల నాయకులతో పోల్చడం సరికాదు. అందులో పాకిస్తాన్ నాయకులతో పోల్చడం మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో మన సమాజం అంగీకరించొద్దు. దాన్ని మీరు అనుకుంటున్నారేమో కానీ ఇది ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో చాలా గట్టి దెబ్బ తగలబోతుందనడానికి ఇది పెద్ద మార్క్. ఇది పెద్ద గుర్తింపు. ఇది మీకు ఖచ్చితంగా మీకు భవిష్యత్తులో ఇలా మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం మొదలు పెడితే రెండు పార్టీలకు ఖచ్చితంగా దెబ్బ తగులుతుందని నేను ఖచ్చితంగా చివరకు మన కులపిచ్చి ఎక్కడ దాకా వెళ్ళిందంటే ఖండాంతరాలు దాటి అమెరికాలో కూడా కులాల పేరుతో సంఘాలు ఏర్పడుతున్నాయి, కులాల పేరుతో కొట్టుకుంటున్నారు. నాకు బాగా తెలుసు, నేను అక్కడ ఉన్నప్పుడు గమనించాను. చాలామంది కొట్టుకుంటుంటారు, సంఘాలు ఏర్పరచుకొని వాళ్ళే తగులు పెట్టుకుంటుంటారు. అమెరికాలో మన వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు. ఆ విషయం మనకు తెలుసా? మన దేశంలో ఎంతమందికి తెలుసా ఆ విషయము? అక్కడ ఏమంటారంటే మన వాళ్ళను మీ దగ్గర ఊరికో కులము మా వీధికో కులము అని చెప్పి అసహ్యం చేసుకుంటున్నారు మన మీద. వాళ్ళను అలా మనమే ఇస్తున్నాం కదా వాళ్ళకి అవకాశం. మనం ఎందుకు అలా ప్రవర్తించాలి? మనం ఒక్కటిగా ఉండొచ్చు కదా. మన దేశస్థలము, నేను భారతీయుని అని సగర్వంగా చెప్పుకోవచ్చు కదా. నేను ఈ కులం అని చెప్పుకునే బదులు నేను భారతదేశం నాది, నేను భారతీయుని అని ఒకసారి చెప్పుకుంటే ఎదుటోడికి చెప్పుతో కొట్టినట్టు కాదా? ఎందుకు ఆలోచిస్తలేరు ఇలా మన వాళ్ళు? దేశ రాజకీయాలకు అద్దం పడుతూ ఒకప్పుడు పరుచూరి గోపాలకృష్ణ చెప్పినటువంటి డైలాగులతోటి ఈ వీడియోను ముగిస్తున్నాను. కాదు మమ్మల్ని చేస్తున్నాం. ఇంకా చెప్పమంటారా? కులం పిచ్చి, కులం మీద ప్రేమతో కమ్మడికి, కాపుకి, రెడ్డికి, బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి గుద్దేసుకుంటున్నాం.